హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి విశాల సహకార బ్యాంకు 70వ మహాసభ ఘనంగా జరిగింది. ఈ సభకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంఘంలో 1350 మంది సభ్యులకు 12,50,00,000 రూపాయలు రుణాలు ఇచ్చినట్లు చైర్మన్ రవీందర్ గౌడ్ తెలిపారు. గత చైర్మన్ కోటికి పైగా నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల ద్వారా రికవరీ చేస్తామని చెప్పారు. రైతుల శ్రేయస్సే సహకార సంఘం యొక్క ముఖ్య ఉద్దేశమని రవీందర్ గౌడ్ అన్నారు. లోన్లు కావాలన్నా కూడా మన బ్యాంక్ ద్వారా మన కాడ లేకున్నా కూడా బ్యాంక్ కేడీసీ బ్యాంక్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మేము ఎల్టీ లోన్లు ఇవ్వడానికి అందరికి రైతులు చెప్తున్నాం, తీసుకోమని చెప్తున్నాం. ఆల్రెడీ ఆ బ్యాంకులో కూడా మనకు అవి కూడా అంటే డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్టీ లోన్ అంటే ఒక వ్యవసాయ భూమి మీద ఇటు క్రాప్ లోన్ ఇస్తాం, అటు ఎల్టీ లోన్ ఇస్తాం. అంటే 2 లోన్లు ఎలిజిబుల్ వస్తాయి ఇక్కడ చేసుకుంటే. అట్లాంటి అవకాశం మనకు ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతి రైతు ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. కాకుండా మన బ్యాంక్ ద్వారా కూడా ఎల్టీ లోన్లు కావాలన్నా కూడా మన బ్యాంక్ ద్వారా మన కాడ లేకున్నా కూడా బ్యాంక్ కేడీసీ బ్యాంక్ ఉంది కాబట్టి దాంట్లో కూడా మేము ఎల్టీ లోన్లు ఇవ్వడానికి అందరికి రైతులు చెప్తున్నాం, తీసుకోమని చెప్తున్నాం. ఆల్రెడీ ఆ బ్యాంకులో కూడా మనకు అవి కూడా అంటే డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్టీ లోన్ అంటే ఒక వ్యవసాయ భూమి మీద ఇటు క్రాప్ లోన్ ఇస్తాం, అటు ఎల్టీ లోన్ ఇస్తాం. అంటే 2 లోన్లు ఎలిజిబుల్ వస్తాయి ఇక్కడ చేసుకుంటే. అట్లాంటి అవకాశం మనకు ఉంది కాబట్టి జీరో బ్యాలెన్స్ ఉన్న సంఘాన్ని ఈరోజు 1,57,00,000 రూపాయలు లాభాలతోనే డివైడ్ చేసి ఈరోజు సంఘాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నాం. ప్రతి రైతుకు కూడా పెట్టెలు ఇవ్వడం జరుగుతున్నది. ఎవరు సీడ్ అడిగినా కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఎంతమంది రైతులు లోన్ అడిగినా కూడా ఈరోజు దాదాపుగా 12 కోట్ల రూపాయల రుణాలు కూడా ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 1350 మంది రైతులకు 12 కోట్ల రూపాయల లోన్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా ఎలాంటి రైతు అడిగినా కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి రైతులు కూడా రేపు ప్రతి రైతుకు కూడా లోన్ ఇవ్వడం జరుగుతున్నది, పెట్టెలు ఇవ్వడం జరుగుతున్నది, సీడ్ ఇవ్వడం జరుగుతున్నది. ఇంకా కూడా అభివృద్ధి పదంలో